హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి మటన్ లివర్ ఫ్రై చేస్తున్నాము. ఎక్కువగా రెస్టారెంట్లో తిన్నప్పుడు ఈ టేస్ట్ ఇంట్లో ఎందుకు రాదు అని అనుకుంటారు. కానీ ఈ వీడియో చూసి మీరు కూడా చేసేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఎలా చేశారనేది చూసేయండి. మటన్ లివర్ ఫ్రై కోసము హోల్ లివర్ తీసుకున్న మొత్తము ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఫ్రై చేసేద్దాము. లివర్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని వండేద్దాము. ఫ్రై అంటే మొత్తం ఫ్రైలా కాకుండా కొంచెం థిక్ గ్రేవీలా ఉండేలా చేస్తున్నాను. రోటీస్లోకి లేదా రైస్లో కూడా తినొచ్చు, అలా చేస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని పైన ఒక కడాయి లాంటివి పెట్టేసుకొని ఫ్రై కోసం. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, దీంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, చాలా బాగుంటుంది. ఒక 5-6 స్పూన్లంత ఆయిల్. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు జీలకర్ర 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో 4 ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేశాను, ఇవి యాడ్ చేస్తున్నా. వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుదాము. ఆనియన్ ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత కొంచెం రంగు మారింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 కరివేపాకు రెప్పలు, సన్నగా తరిగిన 2 ఇంచుల సైజు అల్లం ముక్కలు ఇవి, అలాగే ఒక వెల్లుల్లి గడ్డ మొత్తము చిన్న ముక్కలుగా తరిగేసాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. లివర్ ఫ్రైలో ఈ అల్లం వెల్లుల్లి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కట్ చేసేయడం వల్ల. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి. ఇదంతా ఒక 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లో మటన్ లివర్ యాడ్ చేద్దాము. కిందికి మీదికి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాము. జస్ట్ ఇది ఆయిల్లోనే కుక్ చేయాలి, ఇంకా వాటర్ యాడ్ చేయకుండా. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేద్దాం. ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చాను. దీంట్లో వాటర్ ఊరుతాయి కదా, లివర్లో వాటర్ ఊరాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కిందికి పై కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అలాగే సిమ్లోనే పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇంకో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత వాటర్ అంతా తగ్గిపోయింది, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు కారం పొడి, అలాగే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మళ్ళీ ఒక కరివేపాకు రెప్ప, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 5 పచ్చిమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు వెల్లుల్లి, నాకు చాలా ఇష్టము, అందుకే కొన్ని ఎక్కువ వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్నంతా కలిపిద్దాం. మళ్ళీ అన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో దీంట్లో కొద్దిగా గరం మసాలా ఒక 1/2 స్పూన్ అంతా, అండ్ నెక్స్ట్ ఒక 1/2 నిమ్మ చెక్క దీంట్లో వెండేస్తున్నా. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇంకా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో అయినా రోటీ ఉన్నా కూడా అదిరిపోతుంది. తినేద్దాం ఇప్పుడు. ఇంకా
ఆహా, అదిరిపోయింది. చపాతీ ఉంటే కూడా అదిరిపోతుంది, రైస్లో కూడా సూపర్ ఉంటుంది. లైట్గా నిమ్మకాయ కూడా వేసుకుందాం, నిమ్మకాయ లేకపోతే ఎలా. చాలా బాగుంది, సూపర్. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలు చాలా బాగా వచ్చింది, సూపర్. అసలు ఇష్టం తినేచ్చు అసలు యాక్చువల్లీ. ఇది స్పైసీగా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.